భూమి కోసం భుక్తి కోసం చేసిన సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ వీరత్వం తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అన్నారు రజక యూత్ సంఘ సభ్యులు. నిజామాబాద్ జిల్లా ఖిల్లా డిచ్పల్లిలో రజక యూత్ ఆధ్వర్యంలో ఐలమ్మ 130వ జయంతిని పురస్కరించుకుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమని, వారి ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈరోజు మన తెలంగాణ వీరనారి చాకలి చిట్యాల ఐలమ్మ గారి 130వ జయంతి సందర్భంగా మా యొక్క డిచ్పల్లి కిల్లా రామాలయం గ్రామంలో చిట్యాల ఐలమ్మ గారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. చాకలి చిట్యాల ఐలమ్మ భూమి కోసం పేదల భూమి కోసం పోరాడిన వీరవనిత. దొరల పెత్తనంలో ఉన్నటువంటి భూముల కోసం పోరాడి తన కుటుంబాన్ని త్యాగం చేసినటువంటి ధీరశాలి. అటువంటి దొరల పెత్తనంలో ఆధీనంలో ఉన్నటువంటి భూములను దొరల స్వాధీనం నుంచి తీసుకొని పేదలకు పంచిపెట్టడం జరిగింది. దొరల పెత్తనాన్ని ఎదిరించి నిలిచినటువంటి గొప్ప త్యాగ ధీర వనిత తన పేదల కోసము తనటువంటి కుటుంబాన్నే చేసినటువంటి వీరవాణి జన్మదినం సందర్భంగా డిచ్పల్లి కిల్లా గ్రామంలో 130వ జయంతి కార్యక్రమం గ్రామస్తులందరి మధ్యలో ఘనంగా నిర్వహించడం జరిగింది.